హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ అయితే చాలా కష్టపడి చేస్తున్నానండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే సండే అండ్ మండే కంప్లీట్ డే వ్లాగ్. ఇంకా సండే మార్నింగ్ అయితే మేము మార్కెట్కి వెళ్తున్నాము. జనరల్గా నేను ఎక్కువ ఏం వెళ్ళను, మా ఆయనే వెళ్తారు. బట్ నేనే కొంచెం బయటకు వెళ్ళినట్టు ఉంటుందని ఆయనతో పాటు వెళ్తున్నా. ఇంక ఇక్కడ వెదర్ అయితే ఫుల్ వర్షం వస్తుండే సండే, అందుకని అట్లా చిన్న క్లిప్ యాడ్ చేశాను వెదర్ బాగుంది అనేసి. ఇంకా అయితే మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము. నేను అక్కడ వీడియో తీసుకుందామని వెళ్ళాను, కానీ ఇంకా వెజిటబుల్స్ అవన్నీ తీసుకునే కంగారులో వీడియో తీయడమే మర్చిపోయాను. ఇంకా వెజిటబుల్స్, ఎగ్స్ అన్ని తెచ్చేసాము. ఇంక ఇక్కడ మేము వచ్చే వరకు అమ్మ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసి పెట్టేసింది. ఇడ్లీ అలాగే చట్నీ, సాంబార్ ఏం చేయలేదు. ఇంకా ఇలాగ మధ్యాహ్నం నాన్ వెజ్ చేసుకుంటాం కదా, ఇంకా లైట్గా తిందాంలే అనేసి. ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. ఇంకా నేను మా నాన్న తినేసాము. మా ఆయన మా అమ్మ కొంచెం లేట్గా తిన్నారులేండి. ఇంకా మా ఆయన ఎప్పుడు లేటే బ్రేక్ఫాస్ట్, ఇంట్లో ఉంటే ఇంకా లేట్గా తింటారు. ఇంక ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే ఈ వెజిటబుల్స్ అన్ని బ్యాగ్స్లో నుంచి సపరేట్ చేసింది. ఇంకా టిఫిన్ అయిన తర్వాత అందరం కూర్చొని ఇట్లా టీవీ చూస్తున్నాము. చూడండి, ఎక్కడ చూసినా బట్టలే, వర్షం కదా అందుకని ఇంట్లో వేసింది ఆరలేదనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అమ్మ అయితే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మైల్డ్గా చేస్తారు మసాలా రైస్, అదే చేయమన్నాను. ఎక్కువ స్పెషల్స్ ఏం లేవులేండి. కొంచెం చికెన్ పకోడీ, అట్లనే చికెన్ గ్రేవీ కర్రీ. మా అమ్మ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు బెంగళూరులో చికెన్ అదేదో మంచి చికెన్ కాదు, నాన్ వెజే మంచిగా ఉండదు అన్నట్టు ఫీల్ అవుతారు. అసలు చాలా తక్కువ తింటారు. మాకు బెంగళూరులో వద్దు, నచ్చదు అని చెప్పి. ఇంక అందుకనేసి ఇక్కడ ఎక్కువ స్పెషల్స్ ఏం లేకుండా చికెన్ పకోడీ, అట్లనే చికెన్ గ్రేవీ కర్రీ, కొంచెం మసాలా రైస్ కూడా చేసుకున్నాము. ఇంక ఇక్కడైతే అందరము తినేస్తున్నాం. అమ్మ అందరికి సర్వ్ చేసింది. చూసారు కదా ఎంత తక్కువ తింటున్నారు వాళ్ళు. ఎందుకో వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు ఇక్కడ మంచిగా ఉండదు అనేసి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే నేను మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. అమ్మ వచ్చినప్పటి నుంచి రెస్ట్ తీసుకోవడం తప్ప వేరే పని లేకుండా పోయింది నాకు. అదే కాకుండా నాకు అసలు పడుకోవడానికి అవ్వట్లేదండి. అవ్వట్లేదు ఇన్ ద సెన్స్, కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా. ఎందుకో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఒక 4 days నుంచి. అందుకనే మ్యాక్సిమం టైమ్ బెడ్రూమ్లోనే ఉంటున్నాను నేను. కింద సోఫాలో అంత కంఫర్ట్గా అనిపించట్లేదు. ఇంకా ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తారులేండి, ఎక్కువ నేను పైనే ఉంటున్నా, కింద అసలు ఉండట్లేదు. అసలు కంఫర్టే అనిపించట్లేదు. అందుకనేసి ఇంక ఈవినింగ్ అయితే సండే ఇట్లా స్పైసీగా తినాలనిపించింది. వెదర్ అట్లా ఉంది కదా, ఇట్లా సండేస్లో అయితే అందులోని ఇట్లా వెదర్ ఇట్లా ఉంటే ఇంక అన్ని ఇట్లా నాన్ వెజ్ ఇట్లా స్పైసీగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నాము. చికెన్ పకోడా అమ్మ ఈవినింగ్ వేస్తా అన్నది, కానీ మేమే మధ్యాహ్నమే వేసేయమన్నాము. సో ఇక్కడైతే నాకు బారా మసాలా తినాలనిపిస్తుంది అంటే ఇంకా అమ్మ ఇక్కడ బారా మసాలా చేస్తూ ఉంది. మేమైతే ఇట్లా చేస్తామండి. బరుగులు తీసుకొని ఆనియన్, టమాటా చిన్న కట్ చేసుకొని, కొత్తిమీర అందులో వేసేసి కారం, ఉప్పు, చాట్ మసాలా వేసి కలిపేస్తాము. ఒక్కో దగ్గర ఒక్కోలాగా చేస్తారు కదా. అండ్ ఇవి వేడి చేస్తారు కదా బారా మసాలా చేయడానికి, అదే ముంత మసాలా అంటారు కదా అట్లా. బట్ ఏంటంటే ఇవి ఇంటికాడ నుంచి తెచ్చినవి కాదు, ప్యాకెట్లో నుంచి. అదే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాము. సో ఇవి చాలా ఫ్రెష్గా క్రిస్పీగా ఉండింది. అందుకని వేడి చేసేది ఎందుకు, ఇంకా వేడి చేసి కాసేపు అవ్వగానే చల్లగైపోతాయి అనేసి ఏమీ వేడి చేయలేదు. ఇంకా అమ్మ మసాలాలు, ఆనియన్, టమాటా, కొత్తిమీర అన్నీ వేసేసి లెమన్ కూడా వేసి ఇంక ఇక్కడ కలిపేస్తూ ఉంది. నేనేం చేశానంటే కొంచెం కారం వేసింది అమ్మ. చాలు, ఇది ఇంట్లో ఆడిచ్చింది కదా, చాలా కారం ఉండిద్ది, ఈసారి మిరపకాయలు ఇంకా కారం ఇవి అని చెప్పింది. మనం వింటామా? నేను ఇంకొంచెం కారం అని 2-3 times వేసాను. అది ఫుల్ కారం అయిపోయింది. నేనేం తినేసాను, కానీ వీళ్ళకే చాలా కారం అనిపించింది పాపం, మా అమ్మకి మా ఆయనకి. ఇంకా లాస్ట్లో ఏమో ఇట్లా మిక్చర్ వేసింది. ఇంకా ఫస్ట్లోనే మిక్చర్ వేస్తే ఏంటంటే అంతా కలుపుతాం కదా, మెత్తగా అయిపోతుంది. సో కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు ఇట్లా మిక్చర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే.
బావుంటది టేస్ట్ అయితే. కానీ కొంచెం కారమే చూసుకొని ఏసుకోండి. నాలాగా ఏసుకోకండి. ఇంకా ఇంకొక రకంగా కూడా చేస్తుంది మా అమ్మ పచ్చికారం ఏసి. అది ఇంకా బావుండిద్ది. ఇంక ఈరోజైతే ఇట్లనే చేయించుకున్నాము సండే అయితే. ఇంక అంతే అయిపోయింది గదా! ఇంకివి బౌల్స్‌లోకేసుకొని ఇట్లా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంక మేమైతే ఇట్లా అందరం కూర్చొని తింటున్నాము. ఇంక మా నాన్నని ఫోర్స్ చేసి కొంచెం ఏసిచ్చాము అట్లా కొంచెం టేస్ట్ చెయి అనేసి. ఎందుకో మా నాన్నకి ఇట్లాంటివన్నీ నచ్చవు. అందులోనూ ఏజ్ అయింది. పళ్ళన్నీ ఊడిపోయాయి పాపం. తినడానికి గూడా కష్టమే. ఇంకిదొచ్చేసి మండే మార్నింగ్ అండి. ఇంకిక్కడైతే మా అమ్మ బ్రేక్‌ఫాస్ట్‌కి మా ఆయనకి దోసలేస్తుంది. నాకేమో ఎగ్స్ బాయిల్ చేసి పాలైతే వేడి చేసింది. ఇంక నేను ఫస్ట్ ఎగ్స్ తిని పాలు తాగాలి. ఇంకా చల్లగా ఉండింది కదా! కోకోనట్ మార్నింగ్ తాగలేదు. ఈవినింగ్ తాగాను. ఇంకిక్కడైతే ఆలు కర్రీ చేసింది. చట్నీ చేసింది దోసలోకి. ఇంక మా ఆయన ఈరోజు కొంచెం త్వరగా ఎళ్ళాలి ఆఫీస్‌కనేసి అర్లీగా రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేశారు. ఇంకిక్కడ మా అమ్మేమో మా నాన్నకి అలాగే తనకి దోసలేసుకుంటుంది. నేను లేట్‌గా తింటాను. ఇంకా నేనైతే ఇక్కడ ఎగ్స్ తింటున్నానండి. ఎగ్స్ చాలా మంచిది. అది నాకు వెయిట్ కూడా కొంచెం తక్కువుంది బేబీ అని చెప్పారు కదా! సో, డైలీ 2 ఎగ్స్ అయితే తింటున్నాను. ఇంకంతే ఎగ్స్ తిన్నాక గ్యాప్ ఏం లేకుండా మిల్క్ కూడా తాగేస్తున్నా. ఇంకా మా అమ్మ మిల్క్ కూడా ఇచ్చేసింది వేడి చేసి మళ్ళా. ఇంక నేనైతే అన్ని బట్టలు మిషన్‌కేస్తాను గానీ, మా అమ్మ అయితే మా ఆయనవి షర్ట్‌లు ఇట్లా ఏమన్నా ఉంటే అన్నీ హ్యాండ్ వాష్ చేస్తది. ఇంకివేంటంటే మొన్న టవల్స్ ఇవి తీసుకొచ్చాం గదా! బేబీ కోసం అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను గదా! ఇంకవి నేను తీసుకున్న నైటీలు అన్నీ అయితే ఒకసారి ఇట్లా వాష్ చేస్తా ఉంది. ఇంకట్లా యూజ్ చేయడం ఎందుకనేసి ఇట్లా వాష్ చేస్తా ఉందనమాట. మా అమ్మ పని చేస్తుంటే నేనొకటి మధ్యలో పుల్లలాగా ఎళ్లి వీడియో తీసుకుంటా ఉంటాను. ఇంకా అమ్మది వర్క్ చేస్తా ఉండింది. ఇంకా కొంచెం చాలానే బట్టలుండే గదా! నేను కాసేపు అయిన తర్వాత నేనే దోసేసుకున్నాను ఇవాళ. ఇంకా దోసేసుకొని అట్లా దోస తింటున్నాను. ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ త్వరగా లేచాననుకోండి, త్వరగా ఎగ్స్ తినేసి పాలు తాగేసి కొంచెం గ్యాప్ ఇస్తాను బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ లంచ్‌కి లేట్ అయితుంది కాబట్టి కొంచెం త్వరగానే తినేస్తాను మళ్ళా టిఫిన్ గూడా. ఇంకిక్కడైతే మధ్యాహ్నం లంచ్ కోసము అమ్మ ప్రిపేర్ చేస్తా ఉంది. రాగి సంగటి చేసింది. అట్లనే నిన్న చికెన్ పకోడీ వేసింది గదా! అది మ్యారినేట్ చేసింది. కొంచెం చికెన్ అట్లనే ఉంచింది నాకివాళ కొంచెం ఏసిద్దామనేసి. ఇంకట్లనే ఇది నా మోస్ట్ ఫేవరెట్ కర్రీ ఉల్లికాడల కర్రీ. చాలా అంటే చాలా బావుంటది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. బావుంటది. ఇంకిక్కడ అమ్మ చికెన్ పకోడీ గూడా వేస్తా ఉంది. ఈరోజు నా లంచ్ వచ్చేసి రాగి సంగటి, ఉల్లికాడల కర్రీ, అట్లనే చికెన్ పకోడీ అండి. కొంచెం డైట్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టే చూసుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్‌గా అట్లనే కాదు గానీ డిఫరెంట్‌గా తింటాను. ఇంకా రాగి సంగటి కూడా మంచిదే కదా! అందుకనేసి ఈరోజు మేము ముద్ద అంటాము. సంగటి అనము. ఇంక ముద్ద, చికెన్ పకోడీ, ఉల్లిగడ్డల కర్రీతో నా లంచ్ అయితే అయిపోయిందబ్బా! ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ తింటే బావుంటది కదా! కప్ కేక్స్ ఉండే. అందుకనేసి కప్ కేక్ తింటున్నాను ఒకటి. ఇదేం హెల్తీ కాదులే. బట్ తినాలనిపించింది నాకు. ఏదో ఒకటి అట్లా స్వీట్‌గా. అందుకనేసి కప్ కేక్ తింటున్నాను ఇక్కడ. ఇంకా అన్నీ హెల్తీగానే తినలేము గదా! మధ్యలో ఇలాంటివి కూడా పోతా ఉంటాయి. ఇంకా తిన్న వెంటనే మళ్ళీ నేను పైకొచ్చేసాను. మీకు చెప్పాను గదా! నాకు కింద అసలు కంఫర్టబుల్‌గా లేదు, కూర్చోలేకపోతున్నాను అనేసి. అందుకనేసి ఇంకా పైకొచ్చేసి కొంసేపు బుక్ చదువుకున్నా. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ అమ్మ ఇట్లా ఇంట్లో చేసింది మొన్న తీసుకొచ్చింది గదా! లడ్డు అలాగే నిప్పట్లు. అవి తీసుకొచ్చి ఇచ్చింది ఇవి తిను అనేసి. అంటే 2 అవర్స్‌కి ఒకసారి ఏదో ఒకటి తింటున్నానండి. మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే ఫుడ్ అంటే డైజెస్ట్ అవ్వకుండా తినకండి. తిన్న వెంటనే కొంచెం 10 మినిట్స్ అట్లా వాక్ చేసుకున్నామనుకో కొంచెం సెట్ అయితాము. మళ్ళీ తినొచ్చు ఆకలేస్తది కాబట్టి. కొంచెం హెల్తీ ఫుడ్డే తినండి. నేనైతే మిక్స్ కొట్టేస్తాను ఆకలైతే ఇంకా. ఇదొచ్చేసి ఈవినింగ్ అమ్మ అయితే డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తా ఉంది. రైస్ పెట్టేసి అట్లనే బజ్జీ అంటాం మేము. పుల్లగూర అంటారు గదా! అది చేస్తా ఉన్న పాత్రలు కడిగేస్తా ఉంది. అమ్మ సింక్ నిండే వరకు పాత్రలు అస్సలు పెట్టుకోదు. ఎప్పటివప్పుడు కడుగుతా ఉంటది.
ఇంకా బజ్జీ చేస్తామండి. అట్లనే మధ్యాహ్నం చేసిన ఉల్లికాడల కర్రీ కూడా ఉంది. ఇక్కడ నాకైతే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చింది. మార్నింగ్ కోకోనట్ వాటర్ తాగలేదు కదండీ! అందుకనేసి ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగుతున్నా. ఫ్రూట్స్ ఒక 4, 5 ఫ్రూట్స్ పర్టిక్యులర్‌గా ఇవని కాదు, ఉన్నవి తింటాను. కివి, ఆరెంజ్ ఖచ్చితంగా తింటాను. కివి, ఆరెంజ్, జామకాయ, స్ట్రాబెర్రీ తింటున్నాను ఇవాళ. ఇంకా బనానా అయితే మధ్యలో మధ్యలో తింటానే ఉంటానులెండి. ఇది నా ఫ్రూట్ బౌల్. ఇంకా అట్లనే కోకోనట్ వాటర్ కూడా ఏంటంటే ఫ్లూయిడ్ తక్కువ ఉంది అని చెప్పారు కదా లాస్ట్‌లో స్కాన్‌కెళ్ళినప్పుడు. అందుకనేసి డైలీ ఖచ్చితంగా తాగుతున్నా. మార్నింగే తాగుతాను. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉండింది అందుకనేసి ఇంకా మార్నింగే పాలు కూడా తాగాను కదా, 2 వెంట వెంటనే తాగలేక ఇట్లా ఈవినింగ్ కోకోనట్ వాటర్ తాగుతున్నానండి. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేసి. ఇక్కడ చెప్పాను కదా, డిన్నర్‌కి అయితే మాకు రైస్, అలాగే ఉల్లికాడల కర్రీ కొంచెం ఉండింది. అట్లనే పుల్లగూర, అదే బజ్జీ. ఇదైతే వేసుకొని డిన్నర్ చేసేసాం. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.